ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబాలంతా ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు తన ఉచిత కృప చేత మనలను ప్రతి దినము నడిపిస్తూ ఈ నూతన సంవత్సరంలో చివరి ఆదివారమునకు మనలను సజీవులుగా నడిపించారు. జనవరి నెల పూర్తి కావస్తూ ఉంది. ఈ వారమంతా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టబోతున్నారు. దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ఒకవేళ మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, మనలను కృంగదీసే పరిస్థితులు కూడా మనకు ఉండొచ్చు. అయినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచి నేనేమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నానో, ఆయన నన్ను ఎక్కడ నిలబెడితే అక్కడ నేను ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తానని ఒక దృఢమైన విశ్వాసంతో దేవుని కొరకు ముందుకు సాగితే తప్పక దేవుడు నీ పరిస్థితులన్నింటినీ మార్చబోతున్నాడు. నీవు ఊహించని విధంగా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నారు. మీకేమైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అనేక మంది బిడ్డలు నాకు తెలియజేస్తున్నారు. వారందరిని గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థించడం అంటే నా శక్తి చేత నేను ఏది చేయలేను, కానీ మిమ్మల్ని అందరినీ కూడా సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే ఆయనే మిమ్మల్ని నడిపించాలి, ఆయనే మిమ్మల్ని లేవనెత్తాలి, ఆయనే మీ జీవితంలో అద్భుతాలు చేయాలి. మీరు కూడా మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోండి. రాబోయే కాలంలో మన ఆత్మీయ కుటుంబంలో అనేక కార్యములు దేవుడు చేయబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా 51వ అధ్యాయము 46వ వచనము. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. ఆమెన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి దిగులుతో ఉన్నారా? ఎంత ధైర్యం తెచ్చుకుందామన్నా పరిస్థితులన్నీ మర్చిపోవాలని చూస్తున్నా మరచిపోలేక దినదినము దిగులుతో నేను కృంగిపోతూ ఉన్నావా? ఈరోజు ప్రభు నీతోని మాట్లాడుతున్నారు. నీ హృదయంలో దిగులు పుట్టనియద్దు. అది ఏ విధమైన దిగులైనా, దేనిని గూర్చైన చింత అయినా, చింత యావత్తు ప్రభు మీద వేయండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నారు. మనలను గూర్చి చింతించేవారు ఒకవేళ లోకలు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరికి కావలసినంత చింత, దిగులు వారికే ఉంది. అయితే మన చింతను మోయడానికి మనను సృష్టించిన సృష్టికర్త సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఈ లోక రోగాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఈ లోకంలో ఉన్న ప్రతి శాపమును, ప్రతి బాధను, ప్రతి చింతను మోసుకొని పోగలిగిన సృష్టికర్త. అందువల్ల నీ చింత ఏదైనా, నీ హృదయంలో పుడుతున్న దిగులు ఏదైనా, నీ అంతరంగంలో ఎవరికీ కనబడకుండా ఉన్న ఆ దిగులు, ఆ కలత ఎవ్వరితో చెప్పనవసరం లేదు. ప్రభువుకు చెప్పు, ప్రభువుకు తెలియచేయి. నా ఈ బాధను ఎవరితో అయినా పంచుకుంటే వారు నన్ను హేళన చేస్తారేమో, ఈ అనారోగ్యాన్ని గురించి ఎవరికైనా చెప్తే నన్ను చిన్న చూపు చూస్తారేమో, ఈ పాపమును గురించి, వ్యసనాలను గురించి ఎవరికైనా తెలియజేస్తే వారు నన్ను చులకన చేస్తారేమో, నా బిడ్డల జీవితాలను గురించి ఎవరికైనా తెలియజేస్తే వారు నవ్వుతారేమో, నా భర్తను గురించి ఎవరితో అయినా పంచుకుంటే వారు ఎంతో హీనపరుస్తారేమో, నా భార్యను గురించి ఎవరికైనా తెలిస్తే వారు అవమానపరుస్తారేమో, నా ఆర్థిక పరిస్థితులు ఎవరికైనా తెలియజేస్తే వారు నన్ను సిగ్గుపరుస్తారేమో అని ఈ విధంగా దేనిని గూర్చి నీ హృదయంలో దిగులు ఉందో ఇక నుండి ఆ దిగులును ప్రభు మీద వేసి, పూర్తిగా ఆయన మీద వేసి, అయ్యా ఇక నుండి నేను దిగులు పడను, నా చింతను మోస్తానని, నా దిగులును మోస్తానని వాగ్దానం చేశారు. ఇదిగో తండ్రి, నా ప్రతి పరిస్థితిని నీ చేతిలో పెడుతున్నాను, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానని నీ చింత యావత్తు ఆయనపై వేసి
చింతకు బదులుగా చింత కలిగిన సమయమంతా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే అద్భుతకరమైన మార్పును నీ కుటుంబంలో చూడబోతున్నావు. ప్రార్థించిన తర్వాత మరలా దిగులు కలగొచ్చు. అయితే నువ్వు చెప్పాల్సింది, నాకు ప్రభు ఉన్నారు, నాకు దిగులు పుట్టించడానికి సాతాను నీకు అధికారం లేదు, నా చింత యావత్తు మోస్తానని ప్రభు సెలవిచ్చారు. నా దిగులును ప్రభుపై వేశాను. ఇక నేను దేనిని గూర్చి ఆలోచించను, దేనిని గూర్చి దిగులు పడను. రేపు ఎలా ఉంటుందో నాకు అవసరం లేదు. రేపటిని గూర్చి నా ప్రభు చూసుకుంటారు. నా బిడ్డల భవిష్యత్తు ప్రభు చూసుకుంటారు. నా ఆర్థిక పరిస్థితులు ప్రభు చూసుకుంటారు. నా భర్తను గూర్చి ప్రభువుకు తెలుసు, నా భార్యను గూర్చి ప్రభువుకు తెలుసు, నా అనారోగ్యాన్ని గూర్చి ప్రభు చూస్తున్నారు. నిశ్చయంగా నా రోగాన్ని ఆయన భరించారు. ఇక నేను దిగులు చెందను. ఒకవేళ ఈ రోగము ఏదైనప్పటికీ నాకు భయం లేదు. మరణకరమైన వ్యాధులను కూడా ఆయన భరించారు. మరణం తప్పించడం ప్రభు అయిన యెహోవా వశమని. ఈ విధంగా సాతాను యొక్క ఆలోచనలను, వాడు పెడుతున్న దిగులను, చింతను నువ్వు ఎదిరించి వాగ్దానాన్ని నీ నోటితో పలుకుతూ నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ భవిష్యత్తును గురించి దిగులు పడుతున్నావా? ఉద్యోగాన్ని గురించి దిగులు పడుతున్నావా? నీ వివాహాన్ని గురించి దిగులు పడుతున్నావా? రేపు ఎలా ఉంటుందో తెలియని అంధకార పరిస్థితి నీకు ఎదురైందా? భయపడొద్దు. వాగ్దానం చేసిన మన ప్రభువు నమ్మదగినవాడు. ఆయన ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఇక దిగులు పుట్టనివ్వద్దు. దేవుడు నీకు ఏ వాగ్దానాలు ఇచ్చారో ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చబోతున్నాడు నీ జీవితంలో. అందువల్ల దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ వెళ్ళు. ఆయనే నీ మార్గములన్నీ సరళం చేస్తాడు. నీకెప్పుడు ఏది కావాలో ఆయనకు తెలుసు. తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. కరుణించునా ప్రభువా, కరువాయి మన శాంతి నాకు, మనలేను ఈ మహిలో, మనలేను ఈ మహిలో. కరుణించునా ప్రభువా, పుట్టితి పాపాల వలయంబులోని పెరుగుచూ పడుచుంటి పరిపాటిగాని, పుట్టితి పాపాల వలయంబులోని పెరుగుచూ పడుచుంటి పరిపాటిగాని, సరిదిద్దినను నడుపుమా, పరిశుద్ధునిగా చేయుమా, సరిదిద్దినను నిలుపుమా, పరిశుద్ధునిగా చేయుమా. కరుణించునా ప్రభువా, మానవులంతా మరిచేటివారు, మా ఇంటివారు దయచూపలేరు. మానవులంతా మరిచేటివారు, మా ఇంటివారు దయచూపలేరు. మరువని మా దైవమా, మము కన్న మా యేసువా, మరువని మా దైవమా, మము కన్న మా యేసువా. కరుణించునా ప్రభువా, కరువాయే మన శాంతి నాకు, మనలేను ఈ మహిలో, మనలేను ఈ మహిలో. కరుణించునా ప్రభువా. తండ్రి నీకు వందనాలయ్యా. చివరి ఆదివారం వరకు మాకు తోడుగా ఉండి ఈ విశ్రాంతి దినమున మాతో మాట్లాడారు. నీకు వందనాలు. మీ హృదయంలో దిగులు పుట్టనియద్దని వాగ్దానం చేశారు. నీకు స్తోత్రములయ్యా. ఎంతమంది ఈరోజు దిగులు పడుతూ ఉన్నారో, దేనిని బట్టి వారి చింత కలిగి ఉన్నా, వారి అంతరంగములో గుండె బరువు, దిగులు, కలత ఉన్నా ప్రతి కలత నుండి విడిపించండి. ప్రతి విధమైన దిగులు
నజరేయుడైన యేసు నామములో అణచివేయబడునుగాక. దేనిని గురించి దిగులు పడుతున్న ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్న యేసు నామములో. అది ఆర్థిక సమస్య అయినా అద్భుతంగా విడుదల దయచేయండి అయ్యా. ధనాన్ని పోగొట్టుకున్న ప్రతి బిడ్డ జీవితంలో తిరిగి రెస్టోర్ చేయండి. ఏదైతే వారు కలత పడుతున్నారో దేనిని గురించి, గృహం అమ్ముడవ్వాలని, పొలం అమ్ముడవ్వాలని, ఈ విధంగా ఏ ఆర్థిక సమస్య ఉన్నా, ఏ ఆర్థిక భారం ఉన్నా ప్రతి విషయంలో కూడా మీరు జయము దయచేసి త్వరలోనే అద్భుతాన్ని వారి జీవితంలో జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. అనారోగ్య పరిస్థితిలో ఎంతమంది ఉన్నారో, ఒకవేళ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారేమో, భయంకరమైన మరణాపాయంలో ఉన్నారేమో హాస్పిటల్లో, నీ వాక్కును పంపి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. వారి శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ముట్టండి. అద్భుతకరమైన విడుదల యేసు నామములో, పూర్తి స్వస్థత యేసు నామములో దయచేస్తున్నందుకు వందనాలు. జైలు బంధకాలు అనేక మంది బిడ్డలు ఉన్నారు, వారిని విడిపించండి. కోర్టు కేసెస్లో అనేక మంది బిడ్డలు ఉన్నారు, విడిపించండి అయ్యా. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము క్షమించి న్యాయం జరిగించి నడిపించండి. ఏ కుటుంబాలను దురాత్మ చీకటి శక్తులు పరిపాలిస్తూ ఉన్నాయో ప్రతి దురాత్మను, చీకటి శక్తిని యేసునామములో కాల్చివేస్తున్నాను. యేసునామములో సాతాను సామ్రాజ్యాలన్నీ కూలిపోతూ ఉన్నాయని నమ్ముతున్నాను. ప్రతి కుటుంబంలో ప్రతి సంఖ్యలు కూడా యేసునామములో తెగిపోనుగాక. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యం జరిగించండి. వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. స్వంత గృహాలు కట్టుకోవాలి ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి అయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారికి సమస్తము సమకూర్చి జరిగించండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలను ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను. ఎగ్జామ్స్ కొరకు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ ఆత్మీయ జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తినివ్వండి, ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి, మంచి రిజల్ట్స్ చూడడానికి కృప చూపించండి. ఎవరైనా ఈ దినము ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నీ జ్ఞానాత్మత నింపి నడిపించండి. వ్యాపారాలను దీవించండి, ఉద్యోగాలు తోడుగా ఉండండి, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడుగా ఉండండి, మీరు డ్రైవర్గా ఉండి నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి రోజంతా తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి ప్రతి పనిలోనూ సఫలత దయచేసి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు అద్భుతకరంగా వాగ్దానం చేశారు, దిగులు పుట్టనీయకండి, మీకు దిగులు కలిగించే ప్రతి విషయాన్ని కూడా నాపై వేయండి, నేను మోస్తానని. కాబట్టి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ విషయాన్ని గురించి దిగులు పడకండి, ప్రభు మీద ఆధారపడండి. అద్భుతకరమైన విజయమును పొందుకోబోతున్నారు. దేవుడు నా కొరకు ఈ వాగ్దానాన్ని ఇచ్చారన్న వారందరూ ఆమెను కామెంట్ చేయండి. తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక అనేక మందికి షేర్ చేయండి. మీలో ఎవరైనా అనారోగ్యంతో, బలహీనతతో మంచంపై ఉంటే, వారు వినగలిగిన స్థితిలో ఉంటే తప్పక వారికి వాగ్దానాన్ని వినిపించండి. ఎందుకంటే వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వారు విశ్వసించినట్లయితే తప్పక దేవుడు వారిని ముట్టి స్వస్థపరుస్తారు. వారి చింతను, వారి దిగులను, వారి ప్రతి బాధ నుండి కూడా వారిని విడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అనేక మందికి విడుదల ఇవ్వబోతున్నారు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.